హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఈ వీడియోలో అయితే హెల్త్ అప్డేట్ గురించి అడిగారండి లాస్ట్ వీడియో అప్పుడు ఇద్దరు. సో వాళ్ళకి నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. అండ్ తర్వాత జొన్నలతోటి ఇడ్లీ దోశ ఎలా పెట్టుకోవాలి, ఆ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా అడిగారనమాట. సో ఈ రెండు అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నాకు చాలా మోటివేట్గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది కూడా. అండ్ ఇక మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను ఫిష్ తీసుకొచ్చారండి. సో అవన్నీ కూడా ఫ్రై కోసం అని చెప్పేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. మసాలా ఎక్కువేం వేయనండి, జస్ట్ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అండ్ ఈరోజు కొద్దిగా కార్న్‌ఫ్లోర్ కూడా వేశాను. అది తీసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఈరోజు నేను 2 డేస్‌కి సంబంధించిన లంచ్ ప్రిపరేషన్స్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో ఫస్ట్ డే అయితే నేను ఇక్కడ కొద్దిగా క్యాబేజ్ అండ్ ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇట్లా డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మనం కంప్లీట్‌గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. 50% కుక్ అయినా కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చనమాట. అండ్ హెల్తీ కూడా. సో నా వాటిలో ఎక్కువ మీరు హెల్తీ రెసిపీసే చూస్తుంటారు. ఎక్కువగా డీప్ ఫ్రైసు అండ్ మళ్ళీ మనం మంచివి కూడా మళ్ళీ కుక్ చేస్తూ ఉంటారనమాట. అంటే లైక్ బాయిల్డ్ స్వీట్ పొటాటో అట్లా ఉంటాయి కదా! అవి మళ్ళీ కుక్ చేస్తూ ఉంటారు. నాకెందుకో పెద్దగా నచ్చదండి. ఇలా బావుంది కదా! అలా ఎందుకు మళ్ళీ అనిపిస్తూ ఉంటదనమాట. సో ఎక్కువ అన్‌హెల్తీ ఫుడ్ అయితే ఈ ఛానల్‌లో మీరు చూడరు. మోస్ట్‌లీ అంతా హెల్తీనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇందులోనే కొంచెం ఎగ్ యాడ్ చేస్తున్నానండి. ఎగ్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బావుంటుందనమాట. మీరు ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా? ఒకవేళ చేయకపోతే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను ఉప్పు, పసుపు, కారం వేసేసాను. ఇంకా నార్మల్ ప్రాసెసే అండి. అందుకనే పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మొత్తం కూడా మంచిగా కలుపుకోండి. ఇది మనకి విడివిడిగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఎగ్ వాసన రావడం అలా ఏముండదు. చాలా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. చపాతీలోకైతే సూపర్ రెసిపీ అనమాట. మీరు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఎక్కువ వెజిటబుల్స్ ఏసి చేసుకొని రైస్ తక్కువ వేసుకున్నారంటే అది కూడా మంచిగా ఉంటుందనమాట. అండ్ నేను ఇది చపాతీలో ప్రిపేర్ చేశాను. సో చపాతీ కూడా ఇక చేస్తున్నాను. ఇది కూడా ఏందంటే మల్టీగ్రెయిన్ అండి. ఇది కూడా చాలామంది అడిగారు ఫ్రెండ్స్. నేను షేర్ చేయలేకపోయాను. బట్ ఆల్రెడీ షూట్ చేశానండి. ఇప్పుడు నేను ఇది థర్డ్ టైమ్ అనమాట షూట్ చేయడము. బట్ మీ దాకా తీసుకురాలేకపోతున్నాను. ఈసారి తప్పనిసరిగా ఏమేం వేశాను, ఎలా వేశాను అండ్ ఈ 3 కూడా అప్డేటెడ్ అండి. ఫస్ట్ చేసినట్టు సెకండ్ టైమ్ చేయలేదు. సెకండ్ టైమ్ చేసినట్టు థర్డ్ టైమ్ చేయలేదు. సో మీకు నేను ఇంకా థర్డ్ టైమ్‌దే తప్పకుండా షేర్ చేస్తాను. అవి కూడా ఉండాలి కానీ మేబీ హార్డ్ డిస్క్‌లో పెట్టేసుంటాను. ఈ బ్యాటర్ అంటే ఈ పిండి మాత్రం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి. లైక్ మీరు ఇన్‌స్టంట్ దోసలాగా కూడా యూజ్ చేయొచ్చనమాట. పిల్లలు కూడా అంటే వాళ్ళకి అన్నీ తినరు కదండీ! ఇలా మనం మల్టీగ్రెయిన్‌గా చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు కూడా తింటారనమాట. దోసల్లాగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి పెడితే వాళ్ళు తింటారు. సో నేనైతే మా పాప చపాతీ తింటది. బట్ తనేంటంటే పన్నీరు అండ్ చికెను ఇటువంటి కర్రీస్‌కైతే తింటదనమాట చపాతీ. లేదంటే ఎక్కువ తినదు. ఎగ్ చపాతీ అలా అయితే ట్రై చేస్తదనమాట. కెచప్ వేసి అట్లాగా. లేదంటే అసలు తినదనమాట. తనకు మాత్రం ఇంక రైస్ పెట్టేశాను. అండ్ మాకు మాత్రం ఇది నేను మల్టీగ్రెయిన్ తోటి చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నాననమాట పెనుము. అందుకని ఈసారి ట్రై చేద్దాము. ఇలా బాండల్లో ఎలా వస్తుందో అని చెప్పేసి ఇందులోనే వేసేసాననమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను చేస్తూ ఉన్నాను కదా! మా బాబు కూడా వచ్చేస్తాడండి కిచెన్‌లోకి. సో తనైతే మనం ఏదైనా చేస్తున్నప్పుడు చూస్తారు కదా! సో తను కూడా మళ్ళీ అదే చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఇప్పుడు క్లాత్ అక్కడ పెట్టాను కదా! చూడండి తుడుస్తున్నాడనమాట. సో మనం చేసిన తర్వాత క్లీన్ చేస్తాం కదా! అలా చేస్తూ ఉంటాడు. నాకు చాలా క్యూట్‌గా అనిపిస్తది. ఫ్లోర్ కూడా అట్లానే చేస్తాడనమాట. క్లాత్ తీసుకొచ్చేసి తుడిచేయడం అట్లాగా. అంటే మనల్ని ఎంత అబ్జర్వ్ చేస్తున్నారా అనిపిస్తదనమాట వాళ్ళు చేసే కొన్ని పనులు చూస్తుంటే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను అమెజాన్ నుంచి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. మనకి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ రోజు నుంచి ఆగస్ట్ 6థ్ నుంచి 11థ్ వరకు ఉంటుందండి. మంచి బ్రాండ్స్ మీద 50-80% ఆఫర్ ఉంటుంది. 4 లాక్స్ ప్లస్ స్టైల్స్ ఉంటాయి. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ అనమాట. తక్కువ ప్రైస్‌కి వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వీటి లింక్స్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను మినిమలిస్ట్ నుంచి బాడీ వాష్ తీసుకున్నాను అండి. ఇది సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ ఎల్‌హెచ్ఏ అనమాట. ఎవరికైతే కొంచెం యాక్ని ప్రోన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ అలా ఉంటుందో వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇందులో కెమికల్స్ ఏమి ఉండవండి. నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంతకుముందు కూడా నేను మినిమలిస్ట్‌వి యూజ్ చేశాను.
అండ్ ఈసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి మినిమలిస్ట్‌వే తీసుకున్నాననమాట. చాలా బావుంటుంది. కొంచెం ప్రైసీగా అనిపిస్తది. కాకపోతే మీరు ఎటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్‌కైతే వచ్చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్లమ్ నుంచి బాడీ ఆయిల్ ఒకటి తీసుకున్నానండి. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది వెనిలా వైబ్స్ అనమాట. చాలా బావుంటుంది. స్మెల్ కూడా చాలా మైల్డ్‌గా ఉంటుందండి. అండ్ ఎవరికైతే కూల్ ప్లేసెస్‌లో అట్లా ఉంటారో అలాంటి వాళ్ళకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది బాడీ మొత్తం కూడా. సో, వాళ్ళు తప్పనిసరిగా యూజ్ చేయండి. ఇది చాలా బావుంటుంది. చాలా హైడ్రేటింగ్‌గా ఉంచుతుందనమాట మన బాడీని. సో, ఇప్పుడు మీకు అప్లై చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ చాలండి. ఎక్కువ అవసరం లేదు. నేనిక్కడ 2-3 డ్రాప్స్ తీసుకున్నాను. నాకు ఇది ఆల్మోస్ట్ హ్యాండ్ మొత్తం వచ్చేసింది. మనకి చాలా డేస్ వస్తుందండి. మీరు కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసీ అనుకుంటారు కానీ, బట్ అవి మనకి చాలా మంత్స్ కూడా వస్తాయన్నమాట ప్రొడక్ట్స్. అలాంటప్పుడు మనం పెట్టే ప్రైస్ అనేది చాలా తక్కువుంటుంది. జస్ట్ వన్ టైమ్ తీసుకుంటే చాలు. ఇది మనకి చాలా మంత్స్ అయితే వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను మినిమలిస్ట్ నుంచి క్లెన్జర్ తీసుకున్నానండి. యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటుంది కదా! నాకు ఈ మధ్య పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. కొంచెం హెల్త్ మంచిగా లేదన్నాను కదా! సో, దానివల్ల కూడా. అండ్ ఈ క్లెన్జర్ చాలా లైట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైతే కొంచెం యాక్నీ స్కిన్ అట్లా ఉంటుందో ఆయిలీ స్కిన్ అటువంటి వాళ్ళు. నాది డ్రై స్కిన్నే బట్ పింపుల్స్ ఉంటుంది కదా! బట్ అప్పుడప్పుడు ఆయిలీగా కూడా అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్‌లో. ఇందులో సల్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ ఏముండవండి మినిమలిస్ట్ ప్రొడక్ట్స్‌లో. నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను. అండ్ రివ్యూస్ కూడా చాలా బావుంటాయి. సో, ఇది చూడండి ట్రాన్స్‌పరెంట్‌గా ఉందనమాట ఐటెమ్ కూడా. సో, క్లెన్జర్ చాలా మైల్డ్‌గా ఉంటుందండి. మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. తర్వాత లెనేజ్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఇది మాత్రం చాలా కాస్ట్లీ అనమాట. సీకా స్లీపింగ్ మాస్క్ అనమాట. నైట్ టైమ్ మనం అప్లై చేసుకుంటే మార్నింగ్ అయ్యేసరికి మన స్కిన్ చాలా చాలా బావుంటుంది. నేను డైరెక్ట్‌గా రిజల్ట్ చూసాను. ఇది ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. అది ఇంకా రాలేదు. ఇది మా నీస్‌ది అయితే నేను ఇక్కడ ట్రై చేశాననమాట. చాలా చాలా నచ్చిందండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నాయి అలాంటప్పుడు నైట్ అప్లై చేసేసుకుంటే జస్ట్ 1 డేలోనే మీకు గ్లో అయితే కనిపిస్తుందనమాట. నేను మొన్న అప్లై చేసుకున్నాను. నాకు నిన్నటికి గ్లో చాలా బాగుంది ఫేస్ అయితే. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ కొంచెం కాస్ట్లీనే. మీకు ఎట్లాంటి ఆఫర్స్ అప్పుడైతే తక్కువకొస్తుంది. తనైతే చాలా తక్కువ కాస్ట్‌కి అయితే తీసుకుందంట. బట్ నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడింది. తను చూసి చూసి తీసుకుంటుందనమాట. అండ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు. మనకి ఇది చాలా మంత్స్ వస్తుందనమాట. అంత తక్కువ క్వాంటిటీ మన స్కిన్‌లో చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుందనమాట. మంచిగా స్ప్రెడ్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ రిజల్ట్ చూసాను కాబట్టి ఇంతలా చెప్తున్నాను. లేదంటే చెప్పుండేదాన్ని కాదు. సో, అంత బాగుంది. క్రీమ్ కూడా మనకి ఎక్కువే వస్తుంది. చాలా మంత్స్ అయితే వస్తుందనిపించింది. అందుకని వెంటనే ఆర్డర్ పెట్టాను. ఎప్పుడైనా ఉంటుందిలే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక వ్యాజ్లిన్ తీసుకున్నానండి. ఇది అందరికీ తెలిసిందే. నేనైతే ఎక్కువ యూజ్ చేయననమాట ఇటువంటివి. బట్ ఎప్పుడైనా బాగా స్కిన్ డ్రై అయిపోతుంది అన్నప్పుడు మనకి మెయిన్ ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవుతూ ఉంటుంది కదా! సో, ఎక్కువ ఆ ప్లేసెస్‌లో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకప్పుడు వీటితోనే లిప్ బామ్ చేసుకోవడం అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా నేను అట్లాంటివి ఏమి డీఐవైస్ ఏం చేయట్లేదనమాట. ప్రెజెంట్ అసలు టైం ఉండట్లేదు. అండ్ ఇదైతే కంపల్సరీ ఉంటుందండి. వ్యాజ్లిన్ అయితే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే కాబట్టి. లైక్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేస్తాం కదా! అండ్ వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. సో, ఇంకా చపాతీ అది చేశాను కదండీ! తక్కువ క్వాంటిటీ చేశాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా! ఇంకా రైస్ ఏం పెట్టలేదనమాట. డైరెక్ట్‌గా ఫిష్ తీసేసుకుంటాము. ఇది కూడా నేను డైట్ స్టార్ట్ చేయక ముందు చేసిందండి. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా నాది చేంజ్ ఉంటుందనమాట. మీకు చూపిస్తాను అవి కూడా. సో, రెసిపీస్ ఒక్కటే అంటే ప్లేట్ ఒక్కటే నేను తీసాను కానీ రెసిపీస్ అట్లాంటివి ఏమీ షూట్ చేయలేదనమాట ఎక్కువగా. ఇంకా హెల్త్ విషయానికొస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే నేను బెంగుళూరులో చూపించుకున్న తర్వాత నాకు పర్లేదండి. బానే ఉంది. కాకపోతే కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఇప్పుడు సూపర్ డూపర్‌గా ఉన్నానని అయితే చెప్పను. పర్లేదు. అంటే అంతకుముందు ఏందంటే జస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తేనే నేను రెస్ట్ తీసుకుంటే కానీ లంచ్ ప్రిపేర్ చేయలేకపోయేదాన్ని. లైక్ నేను జస్ట్ నార్మల్ విషయాలు చెప్తున్నాననమాట. మీకు ఎలా ఉందని చెప్పడం కోసం మాత్రమే. అండ్ ప్రెజెంట్ అయితే నేను ఆఫ్టర్‌నూన్ వరకు చేసుకోగలుగుతున్నాను. అంటే ఒక పూట ఎక్స్టెండ్ చేసుకోగలిగాను ఆ మెడిసిన్ వల్ల. సో, నాకు మెడిసిన్ ఎప్పుడో అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ విజిట్ ఉందనమాట. సో, విజిట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తారు అనేది చెప్తాను. బట్ పూర్తిగా అయితే తగ్గలేదండి. ఒక 25% బెటర్ అనిపిస్తుంది అంతే. మళ్ళీ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు అలాంటప్పుడు మళ్ళీ వెంటనే చూపించేస్తుందనమాట. సో, ఒకసారి మళ్ళీ డాక్టర్‌తో మాట్లాడాలి. ఇంకా రేపో ఎల్లుండో అపాయింట్మెంట్ ఉందనమాట. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్‌గా అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఊరు నుంచి పార్సెల్ వచ్చిందండి. అమ్మ, చిన్నతమ్మ పంపించారనమాట.
సో అమ్మ వాళ్ళు బియ్యము అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట. నేను ఆల్రెడీ ఊర్లో గింజలు తీసుకొని వచ్చాను అంతకుముందు వచ్చేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. అండ్ అమ్మది ఆయిల్ పట్టించిందనమాట. అది తర్వాత అయితే కొన్ని పొడులు కూడా పంపించిందండి, బాగాలేదన్నాను కదా. సో కరివేపాకు పొడి, మునగాకు పొడి, తర్వాత రాగి పిండి. సో ఇవి నేను ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మునగాకు పొడి అయితే నేను చాలా రెసిపీస్లో చేయడానికి తెప్పించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అండి, ఇది డైరెక్ట్గా గానుగ దగ్గర పట్టించిందనమాట. అంటే గింజలు తీసుకెళ్ళి మన కళ్ళ ముందే ప్యూర్గా చేసింది. కింద మడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్లీ కాయాలని చెప్పారంట, బట్ పర్లేదు ఎండలో పెడితే సరిపోతుందంటే సో ఎండలో పెట్టేసి ఒక 6 లీటర్స్ అయితే పంపించారు. ఒక 12 కేజెస్ పైన పడింది అనుకుంటా. అంటే 2.25 కేజీ గింజలకి నాకు 1 లీటర్ ఆయిల్ అయితే వచ్చిందనమాట. సో ఎంతైనా ప్యూర్ కదండి. మనం బయట కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు ప్యూర్ కావాలి అని చెప్పేసి ఇంకా నుంచి ఇలానే ప్లాన్ చేసుకుంటాను ఊర్లో పెట్టుకునే దానికోసం. సో చూడాలి, ఈ ఇయర్ అయితే కుదిరింది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈ 6 లీటర్స్ సరిపోతుందా అంటే ఇయర్ మొత్తం సరిపోదండి. కాకపోతే కొంత తీసుకున్నాను, ట్రై చేద్దామని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ జొన్నలతోటి ఇడ్లీలు అండ్ దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మినపప్పు తీసుకున్నానండి, ఇవి 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత జొన్నలండి, ఇది కూడా 2 కప్స్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీ. లేదు మీరు అచ్చం అంటే ఓన్లీ జొన్నలతోనే పెట్టుకోవాలి అంటే మినపప్పు క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ, అంటే రైస్ ప్లేస్లో దోశలు చేసుకునేటప్పుడు ఒక కప్పు మినపప్పు అయితే 2 రైస్ తీసుకుంటాం కదా, అలాగా 2 కప్పులు జొన్నలు తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఇడ్లీ కమ్ దోశ చేస్తున్నాను కాబట్టి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సో అవి మార్నింగే నానపెట్టేసుకున్నానండి. ఎందుకంటే మనకి జొన్నలు అనేవి కొంచెం ఎక్కువసేపు నానితే కానీ అవి మెత్తగా అవ్వనమాట. సో మార్నింగే నానపెట్టుకుంటే మనం ఈవినింగ్ మిక్సీ పట్టుకునే దానికి సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా బెండకాయలు వచ్చాయి కదా ఊరి నుంచి ఫ్రెష్గా, సో అవి చేసేస్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వెంటనే చిక్కుడుకాయలు అయితే చేసేసాను. చిక్కుడుకాయలు పచ్చడి అండ్ తర్వాత ఎగ్ కూడా వేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుండింది. ఈసారి మీకు కంప్లీట్ రెసిపీ ఎగ్తో కూడా చూపిస్తాను. ఎగ్తో అయితే మీకు పెట్టలేదు ఆ రోజు, నేను పచ్చడి మాత్రమే పెట్టాను. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ రోజు కామెంట్ చేయమన్నా బట్ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు దాని గురించి. అండ్ ఇక్కడైతే ఇంకా నేను బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. బెండకాయలు చాలా లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది, అందుకని ఒక 3-4 కలిపి పెట్టేస్తాను అనమాట, కట్ చేసేస్తాను. అండ్ అది కట్ చేస్తూ ఉన్నాను. అండ్ బాబుకి రాగిజావ ఇచ్చేసాను అండ్ కొద్దిగా మిగిలిందనమాట. సో దీన్ని ఇంకా నేను తీసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య రాగిజావ అయితే తగ్గించేసానండి. అంటే తీసుకోకూడదని ఏం కాదు, కాకపోతే నేను తీసుకునే ఫుడ్ నాకు సరిపోతుంది వెయిట్ లాస్కి తీసుకునేది. అప్పుడప్పుడు మధ్యలో 1 or 2 టైమ్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇది కూడా స్మార్ట్ వాచ్ ఒకటి తీసుకున్నానండి. ఇది నేను స్టెప్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను అనమాట. అందులో పాపది బాబుది ఫోటో అయితే పెట్టించుకున్నాను. నాకైతే సెట్టింగ్స్ అన్నీ తెలియదు అనమాట. మా నీస్ అండ్ అలాగే మా హస్బెండ్ సెట్ చేశారు. ఇంకా బెండకాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసేయాలి. అవి కూడా కట్ చేసేసి ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. సో పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత వేచిన గింజలు కొద్దిగా వేసానండి. అండ్ వెల్లుల్లి, తర్వాత కరివేపాకు అనమాట. అండ్ తర్వాత కొద్దిగా పసుపు కూడా ఆయిల్లోనే వేసేస్తానండి. బెండకాయలు వేసిన తర్వాత నాకు ఎందుకనో కలపడం మంచిగా అనిపించదు. ఒక్కోసారి అలా వేస్తాను, ఒక్కోసారి ఇలా వేస్తాను. ఇప్పుడు మాత్రం ఆయిల్లో వేసేసాను. తర్వాత బెండకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే నేను ఐరన్ ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి. ఇండస్ వ్యాలీలో మీరు కూడా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. చాలా బాగున్నాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్ అయితే. అండ్ నాకు ఐరన్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇట్లాంటి ఫ్రైస్ చేసుకునేటప్పుడు చాలా బాగున్నాయి అన్నమాట. కర్రీస్ కూడా బాగానే ఉంటాయి, బట్ పులుసు కర్రీస్ ఒక్కటే మనం చేసుకోకూడదు, రిమైనింగ్ అన్నీ చేసుకోవచ్చు. చికెన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ నేను కొంచెం బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. సో అది ఇంకా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా అంట్లు ఉన్నాయన్నమాట, అవి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మనకి వంట చేసేటప్పుడే క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం త్వరగా పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట. మళ్ళీ దానికోసం సపరేట్గా టైం కేటాయించకుండా వంట చేసుకునేటప్పుడు కనుక నాకు కుదురుతుంది అట్లాంటి వంట అయితే చేస్తాను. లేదు నేను అక్కడే ఉండి చేయాల్సిందైతే మాత్రం తర్వాత చేసుకుంటాను. అండ్ ఒక్కోసారి ఏంటంటే ఫోన్ పెట్టేసుకుంటాను అనమాట. అందులో ఏదో ఒకటి ఒక్కోసారి బ్లూటూత్ పెట్టుకుంటాను, వింటూ ఉంటాను. అండ్ ఒక్కోసారి డైరెక్ట్ వాయిస్ పైకే పెట్టేసుకొని అవి వింటూ వర్క్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కదండి, మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. బాబు నిద్రపోతున్నప్పుడే ఈ వర్క్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇంకా నాకు ఒక్కదానికే బోర్ అనిపిస్తుంది అనమాట. అందుకని అంతకుముందు టీవీ పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే ఇంకా ఫోన్లో పెట్టేసుకొని ఏదన్నా వీడియోస్ యూట్యూబ్లో కానీ అలా చూస్తూ ఇక్కడ వంట అయితే చేసేసుకుంటాను. అండ్ ఇక్కడైతే బెండకాయలు ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయాయండి. అండ్ ఇక్కడ నేను కారం వేస్తున్నాను. ఇది వచ్చేసి పప్పుల పొడి అనమాట. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఆ పప్పులు అంటే సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసిన పౌడర్ అండి.
కొంతమంది మళ్ళీ కూడా అడిగారు. నేను మళ్ళీ చెప్పాను. కావాలంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి. నేను పప్పుల పొడి చేసినప్పుడు చూపించాననమాట ఇది కూడా. ఈసారి అయిపోయింది. మళ్ళీ చేసుకుంటాను. అప్పుడు మీకు సెపరేట్ ఒక చిన్న వీడియో అయితే పెడతాను. కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను అలసందలు నానేసానండి స్నాక్స్ కోసము. ఈ మధ్య ఎక్కువగా అలసందలు, కబూలి శనగలు అండ్ పచ్చెనగలు అంటే బ్లాక్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తున్నామనమాట. ఇవి ఇంకా కుక్కర్‌లో వేసేసి, ఉప్పు వేసేసి, కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేస్తాను. ఇది సలాడ్ లాగా చేస్తున్నాం నైట్ టైము. లేదంటే డైరెక్ట్‌గా కూడా తీసుకుంటున్నాం అనమాట. పాప అయితే డైరెక్ట్‌గా తీసేసుకుంటది. అండ్ నెక్స్ట్ ఇందాక నేను జొన్నలది చూపించాను కదండీ! ఇడ్లీ కోసం అని చెప్పేసి. డైరెక్ట్‌గా పెట్టినా కూడా వస్తది. బట్ కొంచెం గింజిలాగా వస్తదనమాట. అలా కాకుండా నేను ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకుంటా. మనం మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఇది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని ఒకసారి వాటర్ వేసి వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి నానపెట్టుకుంటా. అంటే మిక్సీకి వేసే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందనమాట. మెత్తగా వస్తాయి, బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నానండి. సో ఇంకా మిక్సీ పట్టేది ఇంక తెలిసిందే కదా! జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. మునగా వరకు యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు యాడ్ చేయలేదండి. ఎందుకంటే మిలెట్స్ అంటే రాగులతో కానీ, జొన్నలతో కానీ, సజ్జలతో కానీ ఇటువంటి బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి చాలా త్వరగానే పిండి అనేది పులుస్తుందనమాట. కంపేర్ టు బియ్యం వాటిలతో కన్నా కూడా బెంగుళూరులో పిండి పులవడం కొంచెం కష్టమే. కాకపోతే ఇట్లాంటివైతే చాలా త్వరగానే పిండి అనేది మంచిగా ఫెర్మెంట్ అవుతుందండి. అండ్ అది నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో కొద్దిగా వాటర్ ఉన్నాయండి. నేను ఇందులో మనం డ్రింకింగ్ వాటర్ వేసి నానపెట్టేస్తాననమాట. సో అలాంటప్పుడు మనం మళ్ళీ వాటర్ పిండకుండా డైరెక్ట్‌గా వేసేస్తాను. అంటే దానికి సరిపడా వేస్తాను. ఒకవేళ కొద్దిగా ఎక్కువైనా కూడా కలిపేస్తాననమాట. సో ఇది నేను ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసేసి పిండి మంచిగా చేత్తో కలిపేసి పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేచేసరికి మంచిగా ఫెర్మెంట్ అవుతుందండి. చూస్తున్నారు కదా! చాలా మంచిగా ఫెర్మెంట్ అయిందనమాట. సో ఇటువంటి బ్యాటర్ అనేది చాలా హెల్తీ కూడా. మనకి ఇందులో ప్రోబయోటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కావాల్సినంత క్వాంటిటీలో సాల్ట్ వేసేసుకొని పక్కన తీసేసుకుంటాను. లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా సాల్ట్ కలిపేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇడ్లీ చాలా బాగొస్తుంది. మీరు ఇడ్లీ రవ్వ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడు 1కి డబల్ క్వాంటిటీ వేసుకోవాలి. బట్ ఇది కొంచెం పిల్లలు కూడా తింటారు కదా! సో వాళ్ళకి డైరెక్ట్‌గా అంటే ఒక్కొక్కసారి మెత్తగా వస్తుందనమాట. అలా ఇష్టం లేకపోతే ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. మనం కూడా కార్బ్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది. అండ్ హెల్తీ కూడా అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇవి ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోకూడదండి. మనం లిమిట్‌లో తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకైతే ఇంక పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. మీకు ఇవి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్పెషల్‌గా ఒకరు అడిగారు. సో వాళ్ళ నేమ్ అయితే నాకు గుర్తులేదు. మీరు తప్పకుండా ట్రై చేసి మళ్ళీ నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ బ్యాటర్‌తోనే దోస కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోస, మన గుంట పొంగనాలు అన్నీ ఈ బ్యాటర్‌తో చేసుకోవచ్చు.